మేము రెండో మూడు తీసుకుపోతే వాడు నోట్బుక్ దండి తెచ్చుకున్నాడు. ఏం రా నీకు నోట్బుక్స్ దండిగా ఉంటాయంటే మళ్ళీ తినే క్యారీ తెచ్చుకుంటాం లేదు. అంటే తినే కన్నం లేకున్నా కూడా చదువుకోవడానికి నీకు పెన్ను బుక్ ఇస్తామని చెప్పిన సంస్థ ఏదంటే ఒక ఆర్డిటి. ఎందుకంటే ఈరోజు ఒక పూట తినుకున్నా ఏం లేదు, కానీ ఈరోజు చదువులో మనం చదువుకున్నామంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందొచ్చు, మనం డెవలప్ కావచ్చు, మనకు ఉద్యోగాలు వస్తాయి. మనకు ఉద్యోగాలు వస్తే మన ఫ్యామిలీ బాగుపడుతుంది, ఈరోజు మన కుటుంబం బాగుపడుతుంది. అలాంటి చదువునిచ్చిన గొప్ప సంస్థ ఆర్డిటి సంస్థ. అలాంటి ఆర్డిటి సంస్థను ఈరోజు పూర్తిగా బ్రేక్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. వెంటనే ఆర్డిటిని కొనసాగించాలని చెప్పి రాబో రోజుల్లో అవసరమైతే ఆర్డిటి కోసం ప్రజలు చేసే పోరాటాల్లో కూడా స్టూడెంట్స్ కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరు మొబిలైజ్ చేసి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా కొనసాగించడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ మాట్లాడడానికి అవకాశం కల్పించిన చూస్తున్నాం. మేము మాది దీని పరిస్థితి, మా అమ్మ మా నాన్న చదువులేని పరిస్థితుల్లోనూ మాకు ఆర్డిటి ఎంతో సాయం చేసింది. మా చెల్లెల్ని, మా తమ్ముల్ని, నన్ను, మమ్మల్ని చదివించింది. ఇప్పటికే సాయం లేదు. ఇప్పటికీ మేము రుణముందు ఉంటున్నాము, ఇప్పటికే సాయం పొందుతున్నాము. నేను వంట మహిళని న్యూట్రిషన్ తీసుకుంటున్నాను ఆర్డిటిలోన. సడన్గా ఇప్పుడు బంద్ చేసి 4 నెలలైంది. మాకు చాలా ఇబ్బంది అయింది. ఆర్డిటి ఎంత ప్రాబ్లంలో ఉందో మాకు ఇప్పుడు తెలుస్తుంది. దయచేసి నరేంద్ర మోడీకి చెప్తున్నాము, మా ఆర్డిటి మాకు ఇమ్మని కోరుకుంటున్నాము. మేము ఎంత ఇది కష్టాల్లో ఉన్నామో మాకు ఆర్డిటి అంత సాయం చేస్తుంది. మాకు ఇల్లు కట్టించింది, బాత్రూమ్లు కట్టించింది. మేము మా పిల్లలకి చదువులకు ట్యూషన్లు కూడా చెప్పించుకుంటున్నాం దాంట్లోన. దయచేసి చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు, మాకు ఆర్డిటి మాకు ఇవ్వాలి కనుక కోరుకుంటున్నాం తండ్రి. ఒకసారి బంద్ అవుతుందంటే గుండెని పిండినట్లుగా ఉంది. అటువంటి సేవ అందించిన ఆర్డిటి సంస్థ హాస్పిటల్ బంద్ చేయడానికి ఏ కేంద్రం రాష్ట్రం వచ్చినా కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి ఎత్తున పోరాటం చేస్తాం. ఈ విధంగా ఒకవేళ వైఖరి నరేంద్ర మోడీ మానుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో కాకుండా ఎక్కడైనా కానీ ఈరోజు దాడులు జరుగుతుంటే ఎవ్వరూ ఆపలేరు అనుకుంటున్నారేమో నరేంద్ర మోడీ. మణిపూర్లో జరిగిన సంఘటన మాకి గుర్తుందయ్యా నరేంద్ర మోడీ గారు. అలాగా ఎక్కడ చిచ్చులు పెట్టుకోకుండా జరుగుతున్న న్యాయం పట్ల విశ్వాసాన్ని చూపించండి. కానీ మీరేదో రాజకీయ పరంగా మీరేదో 3 సార్లు ప్రధానమంత్రి అయినానని కాకుండా రాష్ట్రం నీ వైపు చూసేటట్ల, దేశం నీ వైపు చూసేటట్ల పని చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాం.